గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చేదను, గొప్ప సంగతులను తెలియజేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. జీవాహారము మరియు జీవజలమును గూర్చి, సత్య వాక్యమును గూర్చి తపన కలిగి ఉండాలి. సరి అయిన జీవవాకును గూర్చి ప్రయాసపడాలి. నిజమైన బోధ కొరకు తాపత్రయపడాలి. లేఖనాలు పరిశోధించే శక్తిని పొందుకోవాలి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, కల్పనా కథలు చెప్పే సోదెగాన్లు ఉన్నారు. దురద చెవులు గలవారై వారి వైపుకు మరలకుడి. అనుకూలమైన సందేశాలను అంగీకరించకుడి. భూప్రపంచంలో బిలాము బోధ, నికోలాయితుల బోధ మరియు అపోస్తుల బోధ కలదు. ఈ అపోస్తుల బోధయే సరి అయినది. ఆయా కాలాలలో ప్రవక్తలను, బోధకులను, సంఘ సంస్కర్తలను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నేటి కాలానికి కావలసిన సరి అయిన వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థించు. అర్ధరాత్రి కేకను ఆలకించు. వధువుగా సిద్ధపడుటకు ప్రయాసపడము. ప్రభు అయిన యేసుక్రీస్తు రానిన్నాడు. జీవ పునరుత్థాన శక్తిని దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.